హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఎండలు మాత్రం మండిపోతున్నాయి కదా, ఏ జ్యూస్ అయినా తాగాలనిపిస్తుంది కదా. చల్లగా చేసుకొని ఇలా చేసుకొని చూడండి. కర్బూజా జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కానీ మీరు కానీ చాలా ఇష్టంగా తాగుతారు. ఇలా చేసుకొని తాగి చూడండి. 2 కర్బూజాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న షీట్స్ గుజ్జు అంతా తీసేయాలి. తీసి అందులో నా ఛానల్లో కర్బూజాతో వీడియో ఉంది. అది ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. డీటెయిల్గా చూసి చేసుకోండి. ఈరోజు కర్బూజా జ్యూస్ చేసి చూపిస్తున్నానండి. మిక్సీ కప్పు తీసుకొని అందులో కర్బూజాను తీసుకొని లోపల ఉన్న గుజ్జునంతా స్పూన్తోనే తీసి అందులో వేసేసుకోవాలి. షుగర్ని వేసేసుకోవాలి. మీ స్వీటును బట్టి మీరు వేసేసుకోండి. 4 స్పూన్ల వరకు వేసాను షుగర్ని. తేనెని వేసేసుకోవాలి. తేనె వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ని వేసేసుకోవాలి. కూలింగ్ని బట్టి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మూత తీసి స్పూన్తో చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు గ్లాస్లో పోసి చూపిస్తున్నాను. చూడండి, టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. కర్బూజా జ్యూస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి. ఈ సమ్మర్లో చాలా మంచిది. బయటికి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తాగండి. నేను చేసిన కర్బూజా జ్యూస్ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.